బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంటలు ధ్వంసం చేస్తూ రైతులకు నష్టం చేస్తున్నాయి. నివాస ప్రాంతాల్లోకి రావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గడిచిన 15 రోజులుగా ననియాల, జీడిమాకులపల్లి, రామాపురం తండా ప్రాంతాల్లో సంచరిస్తూ పంటలు నాశనం చేస్తున్నాయి. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి అటవీ సిబ్బంది మళ్లిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. శివకుమార్, చెప్పండి, మరి ఏనుగుల బీభత్సానికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? ఏ విధంగా వాటిని అంటే ప్రస్తుతం అక్కడ ఉన్నాయా, తరలించడం జరిగిందా? గుడ్ మార్నింగ్ మహజ. చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏనుగుల తాకిడి ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. మనం చూసుకున్నట్లయితే పలంనేరు నియోజకవర్గానికి సంబంధించి ఒంటరి ఏనుగు వచ్చి ఒంటరిగా ఉన్నటువంటి మహిళ ఇల్లును ధ్వంసం చేసిన ఘటన కూడా చూసాము. అది జరిగిన 2 రోజులకు సంబంధించి ఏదైతే కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండల పరిధిలో ఉన్నటువంటి నైనాల, జీడిమాకులపల్లి, రామాపురం తాండాకు సంబంధించి గత 15 రోజులుగా జంట ఏనుగులు రైతులకి కంటి మీద కుడికి లేకుండా చేస్తున్నాయి. ఆ పంట పొలాలు మొత్తం ధ్వంసం చేయడం, అంటే రాత్రి సమయాల్లోనే రావడం, ధ్వంసం చేయడం అనేక ఇబ్బందులు అయితే గురి చేస్తున్నాయి. చూసుకున్నట్లయితే ఒక ఆవు పైన కూడా దాడి చేసిన ఘటన అయితే తెలిసింది రీసెంట్ గా. మరి చూసుకున్నట్లయితే 15 రోజులుగా వచ్చేసి ఏనుగులు మూకంముడిగా రామకుప్పం మండలంలో పూర్తి స్థాయిలో అన్ని పంటల పైన దాడి చేయడం, మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇదైతే మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు ఏదైతే మామిడి తోటల పైన దాడులు చేయడం, ధ్వంసం చేయడం అది కూడా చూసుకున్నట్లయితే రాత్రి సమయాల్లోనే ఈ జంట ఏనుగులు రావడం, ధ్వంసం చేయడం పట్ల అయితే రైతులైతే బిక్కుబిక్కుమంటున్నారు. పంట పొలాల వద్ద ఉన్నటువంటి రైతులు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా అయితే గురవుతున్నారు. పంట పొలాల దగ్గరికి నైట్ లో పోవాలంటే, ఏదైతే పంటను రక్షించుకోవాలంటే కష్టంగా ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ననియాల, జీడిమాకులపల్లి, రామాపురం తాండా ఉన్నాయో ఇవి అటవీ ప్రాంత పరిధిలో ఉంటాయి. అటవీ ప్రాంత పరిధికి సంబంధించి ఇప్పటికే అటవీ శాఖ సిబ్బంది ఈపీటీస్ అంటే ఎలిఫెంట్ రేంజ్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయినా కూడా పూర్తి స్థాయిలో అవి ఏర్పాటు చేసినా కూడా లాభం లేకుండా ఏనుగులు మరీ చుచ్చుకొని పంట పొలాలకు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎఫ్ఆర్ఓ గారు కావచ్చు, ఎంబీఓ కావచ్చు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేపడుతున్నా కూడా రాత్రి సమయాల్లో ఈ ఏనుగులు చేసి పూర్తిగా దాడులు చేస్తున్నట్లయితే చెప్తున్నాయి మహజ. ఇప్పుడైతే ఏనుగులు అక్కడ లేవు పంట పొలాల్లో. ఓన్లీ రాత్రి సమయాల్లోనే వచ్చి దాడి చేసే ప్రక్రియ అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.